సో, అట్లా ఇంగా 4 సంవత్సరాలు మా ఆయనకి దూరంగా సింగిల్‌గా నేనైతే కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా నా జర్నీ అయితే నా పిల్లలతో సాగిందనమాట. నిజంగా సింగిల్‌గా ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ జేయడం అంటే అది అంత ఆషామాషీ కాదండి. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ నేనైతే చాలా సార్లు ఏడ్చేదాన్ని మా ఆయనకు ఫోను జేసైతే నాతో గావట్లేదు బుజ్జి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని. కానీ ఏం జేస్తాం అక్కడ జమ్ములో క్వార్టర్స్ దొరకవు కదా! అంటే అన్ని ప్లేసెస్‌లో మా ఆయనకొచ్చిన ఆ ప్లేస్‌లో అయితే క్వార్టర్స్ లేవన్నమాట. అలా లేదు. ఇంగా అట్లా తప్పదు గదా! 4 సంవత్సరాలయితే నేను ఒంటరి ప్రయాణం అయితే చేషినా అన్నమాట. హ్మ్. చాలా ప్రాబ్లమ్ అయ్యేది. అంటే కూరగాయలు తెచ్చుకోవడానికైనా, ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికైనా నిజంగా చాలా ఇబ్బందయ్యేది. ఎటైనా వెళ్దామన్నా ఒక పాప అయితే ఎవరికైనా ఇచ్చి వెళ్ళొచ్చు. ఇద్దరిని ఎవరు చూసుకుంటారండి? వాళ్ళని అనడానికి గూడా లేదు కదా! అట్లా ఇంగ కష్టమైనా సరే నేను ఇష్టంగా నా పిల్లలనైతే వాళ్ళని చూసుకుంటూ నేనైతే నా ప్రయాణాన్ని కొనసాగించాననమాట. ఇంగా మా ఆయనకి దేవుడి దయ వల్ల తొందరగా అక్కడ అయిపోయి శ్రీనగర్‌లో, ఇక్కడ రాజస్థాన్‌లో పోస్టింగొచ్చింది. ఇంగ మమ్మల్నయితే ఇక్కడికి తీసుకొనొచ్చిండ్రు. ఇంగ ఇక్కడికొచ్చిన తర్వాత గూడా ఫస్ట్‌లో నేను ఒకసారి యూట్యూబ్ వీడియోస్ పెట్టాను గానీ, నాకు పిల్లలతో అస్సలు వీలు కాలేదండి. ఇంగ అందుకనేసి నేను మధ్యలో మానేశాను. కొంచెం పిల్లలు పెద్దగయ్యారు గదా! ఇంగ కొంచెం టైం గూడా దొరుకుతుంది నాకు. అందుకని మళ్ళీ స్టార్ట్ జేషినా అనమాట. సో, ఇగ నేను జేస్తున్న వంట విషయానికొస్తే చూస్తున్నారు గదా! ఇవాళనైతే నేను సొరకాయ ఉండే రేషన్‌లో 3 సొరకాయలు చిట్టి చిట్టి సొరకాయలు దొరికినాయన్నమాట. రోజు రెగ్యులర్‌గా పచ్చడ ఏం జేస్తాము, కూరేం వండుతాం, బోర్ కొడుతుందనేసి ఇట్లా మంచి సొరకాయని తురిమి అయితే చేషినా. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా అండి. ఏం లేదు ప్రాసెస్ చూస్తున్నారు కదా! మంచిగా చక్కగా బియ్యపు పిండిలో 3 కప్పుల బియ్యపు పిండి తీసుకున్నా నేనైతే. అందులో కొంచెం పల్లీలు, నువ్వులు అవన్నీ వేయించేసి ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ కొట్టేసిన. కొంచెం కరివేపాకేసిన. కొత్తిమీర, ఉల్లికాడలు ఉంటే గూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. ఇట్లా ఒక గంజికి కొంచెం ఆయిలేసి ఒత్తుకొని చక్కగా ఇంక గ్యాస్ మీద పెట్టుకుంటే 5, 10 నిమిషాలలో మనకి గంజి పిండి రెడీ అయిపోతుందనమాట. సో, ఇంగా వీడియో మీకెట్లా అనిపించిందండి? వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.